హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈ పోటీ ప్రపంచంలో మీకు ఈ 5 బలాలు తప్పకుండా ఉండాలి. ఎవరి ముందు చేయి చాపకుండా ఉండాలన్నా, ఎవరి ముందు తలదించుకోకుండా బ్రతకాలన్నా, గౌరవంగా బ్రతకాలన్నా ఈ 5 బలాలు మీకు తప్పకుండా కావాలి. ఈ 5 బలాలు కలిగిన మనిషి దేనికి భయపడకుండా జీవిస్తాడు. ఆ 5 బలాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 1వది స్థిరమైన ఆదాయం, డబ్బు, బంగారం. డబ్బు, బంగారం ఇలాంటి విలువైన ఆదాయం మీకు ఉన్నట్లయితే ఎలాంటి కష్టాలు, ఆపదలు వచ్చినా ధైర్యంగా భయపడకుండా ఉండొచ్చు. పరిస్థితులు ఎప్పుడూ మీకు అనుకూలంగా ఉండవు. కొన్నిసార్లు ఎలా మారతాయో ఎవరికీ తెలియదు. కాబట్టి మీ దగ్గర కొంత స్థిరమైన ఆస్తిని ఉంచుకోవడం మంచిది. ఎన్ని ఖర్చులు ఉన్నా సరే మీకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత డబ్బును ఆదా చేయండి. గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు ఎవ్వరి ముందు చేయి చాపకుండా ఆ డబ్బే మీకు ఆసరా అవుతుంది. అదే బంగారం ఉంటే కష్టకాలంలో దాన్ని బ్యాంకులో పెట్టి ఆ డబ్బును నువ్వు వినియోగించుకోవచ్చు. కాబట్టి డబ్బు, బంగారం అనేది మనిషి జీవితంలో చాలా విలువైనవి. ఈ రెండు నీ దగ్గర లేకుంటే కష్టపడి సంపాదించు. ఒకవేళ ఉన్నవాళ్ళు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ రెండు కూడా మిమ్మల్ని ఎవరి ముందు చేయి చాపకుండా చేస్తాయి. మీరు గౌరవంగా ఎవరికి భయపడకుండా జీవించేలా చేస్తాయి. ఇక 2వది చదువు. ప్రతి మనిషికి చదువు అనేది చాలా అవసరం. ఈ సమాజం చదువుకున్న వాడిని, చదువుకోని వాడిని చూసే విధానంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. చదువు రాని వాడికి ఎన్ని ఆస్తులు పాస్తులు ఉన్నా అతనిని అవసరం మేరకే వాడుకుంటారు. అదే చదువుకున్న వాడిని మాత్రం ఏమీ సహాయం చేయకపోయినా సలాం కొడతారు. చదువును ఎవరి కోసమో కాకపోయినా మీ జీవనానికి చాలా అవసరం. పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా ఎంతో కొంత 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకైనా చదువుకుంటే ఆ చదువు మీకు జీవితంలో అనేకసార్లు అవసరం పడుతుంది. కనీసం మీ పిల్లలకు మంచి చెడ్డ చెప్పడానికైనా ఉపయోగపడుతుంది. ప్రతి చిన్న విషయాన్ని ఇతరులను అడగకుండా మిమ్మల్ని గౌరవంగా బ్రతికేలా చేస్తుంది. 3వది లోకజ్ఞానం. ప్రతి మనిషికి లోకజ్ఞానం తప్పనిసరి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతని స్వభావాన్ని, ఉద్దేశాన్ని ఎంతో కొంత అంచనా వేయగలగాలి. ఎక్కడా మోసపోకుండా జాగ్రత్తగా అతనిని గమనించి అతనిలో ఉన్న మేలు ఎంత, కీడు ఎంత అనేది మీరు గ్రహించగలగాలి. అతను మోసగాడైతే మీకున్న లోకజ్ఞానంతో అతన్ని నమ్మరాదు. తెలివిమంతుడైతే మీకు తెలియని విషయాలను, అతనిలో ఉన్న మంచి పరిజ్ఞానాన్ని తప్పకుండా నేర్చుకోవాలి. తెలియని విషయాలు ఎవరు చెప్పారన్నది కాదు, అందులో ఎంత మంచి ఉంది అని చూడాలి. ప్రతిరోజు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో రోజుకో టెక్నాలజీ మారుతుంది. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. లేదంటే వెనుకబడిపోతాం. నేర్చుకోవడానికి వయసుతో ఎలాంటి సంబంధం లేదు. 4వది ఆరోగ్యం. జీవితంలో డబ్బు, బంగారం, ధనం కేవలం ఇవి మాత్రమే సరిపోవు. మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత ధనాన్ని కూడబెట్టినా అనారోగ్యం వచ్చిందంటే ఎన్ని ఉన్నా ఏం లాభం లేదు. మనిషికి డబ్బు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతకంటే ముఖ్యం. మీకు కోలుకోలేని జబ్బు వచ్చిందనుకోండి, ఎంత ఖర్చు పెట్టినా నయం కాని వ్యాధి వస్తే మీ దగ్గర ఎన్ని ఆస్తులు ఉండి ఏం లాభం. కాబట్టి డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రారంభంలోనే జబ్బును గుర్తించి నయం చేసుకోండి. వీలైతే అనారోగ్యం పాలు కాకుండా ముందే జాగ్రత్త పడండి. 5వది కుటుంబం, మానవ సంబంధాలు. మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబం బాగుంటేనే ఏదైనా సాధించగలరు. కారణం లేకుండా ఎవరిని బాధ పెట్టకండి. జీవితంలో ఎదగాలంటే మంచి మనుషులు, మంచి స్నేహితులు, వారి పరిచయాలు చాలా అవసరం. అందరినీ దూరం పెట్టి బ్రతకాలనుకోవడం కొన్ని రోజులు బాగుంటుంది. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషులతో అవసరం పడుతుంది. మనం చనిపోయినప్పుడు మన శవాన్ని శ్మశానానికి తీసుకుపోవడానికి ఓ నలుగురు మనుషులు కావాలి. ఈ సమాజంలో మనుషులందరూ మంచివారు కాదు అనేది ఎంత నిజమో, చెడ్డవారు కాదు అనేది కూడా అంతే నిజం. ఎవరో కొంతమంది మోసం చేశారని అందరినీ దూరం పెట్టడం కరెక్టు కాదు. కాబట్టి అందరినీ నమ్మకపోయినా కొందరితోనైనా సన్నిహితంగా ఉండండి. మిత్రులారా, ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి, కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.